వాక్యస్య అవగమ్యతే. ఇక చెప్పబడేది బ్రహ్మోపాసన గురించి చెప్పబడుతుంది కానీ మిగతా రెండింటిని గురించి చెప్పడము లేదు. అందువల్ల దీనివల్ల తెలియవచ్చేది ఏంటంటే ఇక్కడ జీవుణ్ణి కానీ బ్రహ్మముని కానీ ఇది ముఖ్య ప్రాణాన్ని కానీ తీసుకునే దానికి అవకాశం లేదు. తత్ర ఉపక్రమస్య తావద బ్రహ్మ విషయత్వం దర్శనం. ఉపక్రమం ఏం చేశాడు? బ్రహ్మతే బ్రవాణి అన్నాడు కదా, బ్రహ్మను గురించి నీకు చెప్తాను అన్నాడు. ఎక్కడ? అజాతశత్రువు బాలాకితో చెప్పినందువల్ల బ్రహ్మం చెప్తున్నాను. ఉపక్రమం చేసిన తర్వాత ఉపసంహారస్యాపి నిరతిశయ ఫలశ్రవణాత్ బ్రహ్మ విషయత్వం దృశ్యతే. ఉపసంహారంలో కూడా నిరతిశయ ఫలం, దానికంటే మించిన ఫలం వేరు ఎందుకు లేదు అంటే బ్రహ్మవిద్ భవతి అన్నారు కదా. బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మస్వరూపం అవుతాడు కాబట్టి దానికి మించిన ఫలము లేదు అని ఉపసంహారంలో కూడా చెప్పబడింది. సర్వాన్ పాప్మనో అపహత్య సర్వేషాంచ భూతానాం శ్రైష్ట్యం స్వరాజ్యమాధిపత్యం పరియేతి య ఏవం వేద. ఆ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో సమస్త పాపాలంతా కూడా పోగొట్టుకొని సర్వేషాంచ భూతానాం సమస్త భౌతిక ప్రపంచంలో శ్రేష్ఠుడై ఉంటాడు. స్వరాజ్యం ఆధిపత్యం సామ్రాజ్యాధిపతి కూడా అవుతాడు. ఈ సామ్రాజ్యం కావచ్చు, మోక్ష సామ్రాజ్యం కావచ్చు, మొత్తానికి అన్ని భూతాలు శ్రేష్ఠుడు అవుతాడు. సామ్రాజ్యాధిపతి కూడా అవుతాడు. ఏం వేద, ఎవరు ఈ విధంగా తెలుసుకుంటారు అంటే ఇప్పుడు ఉపక్రమం ఏమైంది? బ్రహ్మం గురించింది. ఉపసంహారం ఏంది? ఆ బ్రహ్మం గురించి తెలుసుకున్నందువల్ల వారు శ్రేష్ఠుడు అవుతాడు, శ్రేష్టమైన ఫలాన్ని కూడా పొందుతాడని చెప్పబడింది. కాబట్టి ఉపసంహారం ద్వారా ఇప్పుడు బ్రహ్మోపాసన చెప్పబడిందా, ప్రాణోపాసన, జీవోపాసన చెప్పబడిందా? అది అందుకొరకు ననవేవం సతి ప్రతర్ధన వాక్య నిర్ణయేనైవ ఇదం అపి వాక్యం నిర్ణీయేత. నా ప్రతర్ధనాధికరణం ముందు పోయింది. ఆ అధికరణంలో కూడా మరి అక్కడ చెప్పిందే కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తూ ఉన్నావు, అక్కడే నిర్ణయమైంది కదా అని ఒకవేళ అడుగుతామేమో. నా నిర్ణీయతే, అక్కడ సంపూర్ణంగా మేము నిర్ణయం చేసి చెప్పలేదు. యథ ప్రసంగం వచ్చింది కాబట్టి ఆ అధికరణంలో ప్రతర్ధనాధికరణం వచ్చింది కదా ముందు, దానిలో సంపూర్ణంగా నిర్ణయం కాలేదు. ఇక్కడ మాత్రం దీని ద్వారా సంపూర్ణమైన నిర్ణయం చేయడము జరుగుతుంది. ఎస్త వై తత్కర్మ అంటే బ్రహ్మం యొక్క కర్మ అక్కడ చెప్పల. బ్రహ్మం యొక్క కర్మ ఏంటి అంటే జగత్ నిర్మాణం అని కదా ఇంతవరకు నిర్ణయం చేసింది. అందువరకు ఈ విషయం అక్కడ చెప్పబడలేదు కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ సంపూర్ణంగా నిర్ణయం చేసి చెప్పేదాని కొరకు మళ్ళీ ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. ఇత్యస్య బ్రహ్మ విషయేత్తన తత్ర అనిర్ధారితత్వాతో, ఈ జగత్ యొక్క కర్మ బ్రహ్మ విషయం అని అక్కడ చెప్పబడలే ఆ అధికరణంలో. ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే జగత్ యొక్క కర్మ బ్రహ్మముదే అని నిర్ణయం చేసి చెప్పేదాని కొరకు మళ్ళీ ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేయడము జరిగింది. అందుకొరకు తస్మాదత్ర జీవముఖ్య ప్రాణాశంక ఉత్పద్యమాన నిర్వర్త్యతే. మళ్ళీ జీవుని యొక్క లింగం ఉంది, ప్రాణం యొక్క లింగం ఉంది అని మళ్ళీ ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆ ఉత్పన్నమయ్యే ఆశంకను ఇక్కడ నివారింపబడింది. ఇక ఆశంక నివర్తింప చేశాము. ప్రాణశబ్దోపి బ్రహ్మ విషయో దృష్ట. ప్రాణబంధనం ఈ సౌమ్యమన. ప్రాణశబ్దం కూడా బ్రహ్మ విషయం. అతేవ ప్రాణం వచ్చింది కదా, పూర్వంలో కూడా మనకు అతేవ ప్రాణం వచ్చింది. అందుకొరకు ప్రాణశబ్దము బ్రహ్మ విషయంలో కూడా వీడు నా ప్రాణమయ్యా అంటాం, దేవదత్తుడు నా ప్రాణమయ్యా అంటాం. అంటే అర్థమేమి అంటే ముఖ్యమైన ఉద్దేశం చేత. అయితే ఇక్కడ కూడా బ్రహ్మ విషయంలో కూడా ప్రాణశబ్దం వాడబడుతుంది. ఏంటిది అంటే ప్రాణబంధనం హి సౌమ్యమన. ప్రాణబంధనం చేతనే మనస్సు ఏంటిది నిలవబడుతుంది అన్నారు. అంటే జీవలింగమపి ఉపక్రమోపసంహారయోర్ బ్రహ్మ విషయత్వాద్ అభేదాభిప్రాయేన యోజయితం. ఇక్కడ కూడా ఒకవేళ జీవలింగము ఉపక్రమోపసంహారంలో కనిపించినప్పటికీ బ్రహ్మ విషయత్వాదు అది బ్రహ్మ విషయం అయినందువల్ల జీవుడికి బ్రహ్మకు అభేదాన్ని తెలుపుతుంది. కాబట్టి జీవుడు బ్రహ్మం కంటే అభేదమైనందువల్ల ఇక్కడ బ్రహ్మముని గురించి చెప్పబడుతుంది. కాబట్టి కేవలం జీవుని గురించి లేదా ప్రాణాన్ని గురించి చెప్పబడదు దాన్ని మనం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది అనేదాన్ని నిర్ధారణ చేసి చెప్పారు. తర్వాత సరే, జైమిని మహర్షి యొక్క అభిప్రాయం ఈ విషయంలో ఏం జరుగుతుందనే దాన్ని ఆయన యొక్క అభిప్రాయం చెబుతూ అన్యార్థం జైమిని ప్రశ్న వ్యాఖ్యానాభ్యామపి చ ఏవం ఏకే. దీని రెండు ఉన్నాయి. అన్యార్థంతో
జైమిని వేరే విషయాన్ని గురించి, అన్యర్థం అంటే వేరే విషయాన్ని గురించి అభేదాభిప్రాయం చేత ఏదైతే చెప్పబడిందో జీవుని యొక్క లింగము బ్రహ్మ సంబంధమే చెప్పబడింది కదా. దాన్ని గురించి ఇప్పుడు వివరంగా చెప్తూ అపిచనైవాత్ర వివతవ్యం, ఈ విషయంలో వాద వివాదం చేయవలసిన అవసరము ఎవరు చెప్తున్నారు? జైమిని వారు చెప్తున్నారు. ఈ విషయంలో వాద వివాదం చేయవలసిన అవసరమే లేదు, అసలు తేలిపోయింది ఎప్పుడో, మీరు అనవసరంగా వాదం చేసుకుంటున్నారు. జీవప్రధానం వేదం వాక్యం చాత్ బ్రహ్మ ప్రధానం బా, ఈ వాక్యము జీవప్రధానంగా తీసుకుంటున్నదా బ్రహ్మ ప్రధానంగా తీసుకుంటున్నదా అని. యతో అన్యార్థం జీవపరామర్శం బ్రహ్మ ప్రతిపత్త్యర్థం అస్మిన్ వాక్యే జైమిరాచార్యో మన్యతే. అన్యార్థం జీవపరామర్శ, జీవుని గురించి ఏ విషయమైతే చెప్పబడిందో అది బ్రహ్మ ప్రతిపత్త్యర్థం అంటే బ్రహ్మమును గురించి తెలుసుకునే దాని గురించి చెప్పబడింది, కానీ కేవలం జీవుని గురించి తెలుసుకునేదానికి చెప్పబడలేదు వాక్యము అని జైమిరాచార్యో మన్యతే. జైమినాచార్యుడు అంటాడు. ఎవరైనా వ్యాసునికి ముఖ్య శిష్యుడు, కేవల శిష్యుడు కాదు, ఆయన పూర్వమీమాంస ప్రవర్తకుడై ఉన్నాడు. ఆయన చెప్తా కస్మాత్ ప్రశ్న వ్యాఖ్యానం ఎందుకు తీసుకోవాలా అంటే, ప్రశ్న వేశాడు బాలాకి, దాని గురించి వ్యాఖ్యానం చేశాడు. ప్రశ్న దేని గురించి వేశాడు? జీవుని గురించి వేశాడా, ప్రాణాన్ని గురించి వేశాడా? బ్రహ్మముని గురించి వేశాడు, రెండింటిని గురించి వేయలేదు. అందుకొరకు దాని వ్యాఖ్యానం కూడా బ్రహ్మముని గురించే చెప్పాడు. ప్రశ్న వ్యాఖ్యానాభ్యాం సూత్రం ఉంది కదా, ప్రశ్న వ్యాఖ్యానాభ్యామపి, ప్రశ్న వేసిన దాని గురించే వ్యాఖ్యానం చేసింది కూడా. ప్రశ్నస్తావత్ సుప్త పురుష ప్రతిబోధనేన ప్రాణాది వ్యతిరిక్తే జీవే ప్రతిబోధితే పునర్జీవ వ్యతిరిక్త విషయో దృశ్యతే. ఇక్కడ ప్రశ్న ఏంటిది? పిలిస్తే లేవలేదు, కర్రతో గట్టి కొట్టగానే లేచాడు అంటే ప్రాణానికంటే భిన్నమైన వాడు జీవుడు అనేది తేలిపోయింది కదా. సుప్త పురుష ప్రతిబోధనేన, నిద్రపోయిన జీవుణ్ణి లేపినందువల్ల ప్రాణాది వ్యతిరిక్తే జీవే, ఈ ప్రాణానికంటే భిన్నమైన వారు జీవుడని నిర్ధారణ అయిందా లేదా? అయింది. ప్రతిబోధితే పునర్జీవ వ్యతిరిక్త విషయో, లేచిన తర్వాత ఆ జీవుని కంటే కూడా భిన్నమైన విషయాన్ని గురించి మళ్ళీ అక్కడ చెప్పినట్టుగా చెప్తుంది. ఒకటేమో మొదలు లేపినందువల్ల లేవలేదు కాబట్టి లేచిన తర్వాత ప్రాణానికంటే జీవుడు భిన్నం అన్నారు. మళ్ళీ బోధించిన వాక్యం ఏంటిది? జీవుడి కంటే భిన్నమైన వాడిని గురించి బోధించాడు, అది బ్రహ్మము. ఇంక మూడే కదా ఉంది, ఒకటి ప్రాణము, ఒక జీవుడు, బ్రహ్మము. నిద్రపోయినప్పుడేమో ప్రాణం మేలుకోలేదు కాబట్టి ప్రాణం పోయింది, జీవుడు అన్నారు. జీవుని గురించి తర్వాత జీవుని కంటే భిన్నమైన వస్తువును బోధించాడు కాబట్టి బ్రహ్మముని గురించే బోధించాడు. క్వైష ఏతద్ బాలాకే పురుషో అశయిష్ట క్వావా ఏతద్ అభూతు కుత ఏతదాగాతు. బాలాకిని గురించి అజాతశత్రు ఏం చెప్పాయంటే, క్వా ఏష ఏతద్ బాలాకే పురుషో అశయిష్ట, ఎక్కడ ఈ పురుషుడు నిద్రపోయాడు, క్వావా ఏతదు అభూతు ఏమయ్యాడు, తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి బయటికి వచ్చాడు అనిగా. ఆ జీవుడు ఎక్కడికి పోయాడు, ఏమయ్యాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చి ప్రాణం పోయింది కదా, ప్రాణం మొదలైపోయింది జీవుడు. ఈ జీవుడు మేలుకొని వచ్చాడు కదా, వాడు ఎక్కడికి పోయాడు, ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈ జీవుని గురించి చెప్పినట్టే జీవుడు ఎక్కడికి పోయాడో దాని గురించి అడిగాడా? నువ్వు ఇప్పటివరకు దాకా రాలేదు, ఎక్కడ పోయావు, ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతావా లేదా? నిన్ను అనుకున్నాను అనుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడు వచ్చావు, ఎక్కడ పోయావు, ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే నువ్వు పోయిన స్థానాన్ని గురించి అడిగినట్ట, నిన్ను అడిగినట్ట? అందుకొరకు ప్రాణం ఇప్పుడు పిలుస్తానేమో వాళ్ళు ప్రాణం రాలేదు, కర్రతో కొట్టినందువల్ల లేచాడు, లేచిన తర్వాత ఎక్కడికి పోయాడు, ఎక్కడున్నాడు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే బ్రహ్మను గురించి చెప్పినట్ట, జీవుని గురించి చెప్పినట్ట? అదే స్థానం అంటే ఎక్కడిగా అంటే బ్రహ్మను గురించే కదా, మూడవ కదా ప్రాణము, లేదా జీవుడు బ్రహ్మము కదా. ప్రాణం మొదలైపోయింది, పిలిస్తే రాలేదు కాబట్టి, కొడితే బయటకు వచ్చాడు కాబట్టి వాని గురించి చెప్పాడు. అయితే ఈ జీవుడు ఎక్కడికి పోయాడు, ఎక్కడున్నాడు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అని దేని గురించి అడిగినట్టు? బ్రహ్మను గురించి అడిగినట్టు. కానీ అక్కడ ప్రశ్న సమాధానం చేతనే తేలిపోయింది, ఇంక జీవుని గురించిన విషయమే లేదు.
పిలిస్తే రాలేదు కాబట్టి ప్రాణం గురించి రాలేదు, ఇంకా ఇక్కడ వివాదం చేయవలసిన అవసరం లేదని ఆయన యొక్క అభిప్రాయం. అదే చెప్తాను, యదా సుప్త స్వప్నం న కంచన పశ్యతి అధ అస్మిన్ ప్రాణ ఏకదా భవతి. ప్రతివచనం అంటే అర్థం ఏమి? అది అడిగిన తర్వాత మళ్ళీ అజాతశత్రువు అన్నాడు అంటే, యదా సుప్త స్వప్నం న కంచన పశ్యతి, నిద్రపోయినవాడు ఏ స్వప్నాన్ని కూడా చూడడు అందా. అద అస్మిన్ ప్రాణ ఏకదా భవతి, అక్కడ ప్రాణాలన్నీ కూడా ఒకటే అయిపోతాయి ఇత్యాది. ఏ తస్మాత్ ఆత్మన ప్రాణ యథా ఆయతనం విప్రతిష్టంతే ప్రాణేభ్యో దేవేభ్యో లోక అంటే ఆ విధంగా చెప్పి, ఏతస్మాత్ ఆత్మన సర్వ ప్రాణా, ఆ ఆత్మ నుంచే సమస్త ప్రాణాలు అంటే ఇంద్రియాలు వచ్చేసినాయి కదా. మొదలో పొయ్యి స్వప్నం చూడకుండా సుషుప్తిలో ఏకీభవం అయిపోయినాయి. ఏకీభవించిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చేప్పుడు ఆత్మ నుంచే సమస్త సర్వ ప్రాణాలు అంటే ప్రాణాలతో కూడా ఇంద్రియాదులంతా కూడా అనుకోండి. తర్వాత యథాయతనం, దానికి ఏదేది ఆధారభూతమైందో ఇవి కూడా విప్రతిష్టంతే, ఆ ప్రాణాల నుంచి దేవేభ్యో లోక, ప్రాణ అంటే ప్రాణోపలక్షితమైన ఇంద్రియాలు, ఇంద్రియాధిష్టాన దేవతలు, ఆ దేవతలు కూడా ఈ సమస్త లోకాలన్నీ అంటే భోగ్య వస్తువు అంతా కూడా వచ్చింది అని. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అన్నట్టు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? పోయినాయి, పరమాత్మ దగ్గరికి పోయినాయి, పరమాత్మలోనే ఉన్నాయి, మళ్ళీ అక్కడి నుంచే బయటికి వచ్చినాయి, క్రమంగా పోయినాయి, క్రమంగా వచ్చినాయి. ఎట్లా? విషయాలు ఇంద్రియాలందులో ఏమైనాయి, ఇంద్రియాలు ప్రాణాల ఎందులో ఏమైంది, ప్రాణం మనసులో లయమైంది, మనసు తత్వంలో లయమైంది. మళ్ళీ వచ్చేప్పుడు కూడా ఒక్కొక్కటి వరుసగా బయటకు వచ్చేసిస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటికి నివాస స్థానం ఏంటి? జీవుడా, ప్రాణమా, ఆత్మ? పరమాత్మ అని చెప్పి ఈ ప్రశ్న ప్రతి ప్రశ్న వల్లనే తేలిపోయింది, ఇక్కడ సందేహించాల్సిన అవసరం లేదు అని జైమిని ఆచార్యుల యొక్క అభిప్రాయము. సుషుప్తి కాలేచ ఇక్కడ తేల్చేస్తున్నాడు, పరేణ బ్రహ్మణ జీవ ఏకతాం గచ్చతి. సుషుప్తి కాలములో జీవుడు ఏమవుతాడు? బ్రహ్మచేత బ్రహ్మయందు ఏకత్వాన్ని పొందుతాడు. పరస్మాచ్చ బ్రహ్మణ ప్రాణాదికం జగజ్జాయతే ఇది వేదాంత మర్యాద. మళ్ళీ వచ్చేప్పుడు ఆ పరబ్రహ్మము నుంచే ఈ ప్రాణాలు జగత్తంతా వస్తుంది అని వేదాంతం యొక్క మర్యాద అంటే సీమ, హద్దు పోయింది. అక్కడికే మళ్ళీ వచ్చేది అంతే. పెళ్ళైన కూతురు తల్లిగారింటికి పోయింది, తల్లిగారి నుంచి మళ్ళీ అత్తగారింటికి వచ్చినట్టుగా. అట్లాగే ఈయన తన పుట్టుక స్థానమైన బ్రహ్మం దగ్గరికి పోయాడు, ఆ బ్రహ్మం దగ్గర నుంచి కదా తల్లిగారింట్లో సుఖం ఉంటుంది, అత్తగారింట్లో దుఃఖం ఉంటుంది కానీ మామూలుగా కూతురికి ఉండేది. అట్లాగే తల్లిగారి దగ్గర పోతే సుఖమే సుఖము జీవుడికి, బయటకు వస్తే ఈ విషయాలంతా అనుభవించి దుఃఖమే దుఃఖము అంతే. విషయం ఉన్నది విషయం అంతే. అందుకొరకే కదా మాతృస్థానాన్ని ఎప్పుడు కోరుతూ ఉంటారు? జీవుడికి అసలు మాతృస్థానం ఏంటిది? ఇప్పుడు వాస్తవికంగా కూడా అత్తవారింట్లో ఎంత సుఖం ఉన్నా మళ్ళీ తల్లిదండ్రులకు పోవాలంటుందా లేదా? ఆడ కూతురికి అక్కడ ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన బాధపడిన కాక అక్కడ పోయిచ్చారు కాబట్టి కొంచెం తృప్తిగా ఉంటుంది. అట్లాగే జీవుడు ఈ లోకంలో ఎంత సుఖము ఉన్నా మళ్ళీ ఒక్కసారి అక్కడికి పోయి వస్తేనే వాడికి తృప్తి. సుషుప్తికి పోకపోతే వాడికి తృప్తే లేదు. అవునా కాదా? అది అసలు కథ అది. అందుకొరకే రోజుకొకసారి, మీరు ఎప్పుడో ఒకసారి మీ తల్లిగారింటికి పోయి వస్తారు, కానీ ఇక్కడ మాత్రం రోజుకొకసారి పోయి రావాల్సిందే, వాడికి తృప్తే ఉండదు. ఇగో ఇది మర్యాద. అక్కడికే పోతాడు, అక్కడే ఉంటాడు, అక్కడి నుంచి మళ్ళీ బయటికి వస్తాడు అనేది వేదాంతం యొక్క ప్రక్రియ. తస్మాత్ ఎత్రాస్య జీవస్య నిస్తంబోధత స్వచ్ఛతారూప స్వాప. చూడండి ఎట్లా చెప్పాడు ఈ జీవునికి. తస్మాత్ ఎత్ర అస్య జీవస్య, ఎక్కడైతే ఈ జీవుడికి నిస్తంబోధత స్వరూపత నిస్తంబోధత స్వచ్ఛతారూప, అక్కడ బోధ లేదు, జ్ఞానము లేదు, స్వచ్ఛ రూపం కూడా ఉంది వాడికి. ఇంకా అక్కడ ఏమాత్రం కూడా కల్మషం కానీ దుఃఖం కానీ ఏమీ లేదు, స్వచ్ఛ రూపం అక్కడ ఉంది. ఎక్కడ? తన వాస్తవిక స్థానమందు స్వాప ఉపాధి జనిత విశేష విజ్ఞానరహితం స్వరూపం. అక్కడ ఫలానా అనే జ్ఞానం కూడా ఉండదు. ఎందుకంటే ఆ నిద్ర లోపల తన స్వరూపం ఉందని వల్ల
నేను ఫలాని వాడిని కానీ ఫలాని సంస్కారం కానీ ఫలాని అనుభవం కానీ ఏది కూడా ఉండదు, స్వచ్ఛమై ఉంటాడు. యతః తద్ భ్రంశ రూపం ఆగమనం సో అత్ర పరమాత్మ వేదితవ్యత శ్రావయతి ఇది గమ్యతే. అందువల్ల మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మళ్ళీ భ్రంశం అంటే జారిపోతూ ఉంటాడో, భ్రంశ రూపం ఆగమనం అంటే అక్కడి నుంచి జారిపోవడమే మళ్ళీ బయటికి రావడం. అక్కడ పోయి ఉన్నాడు, స్వచ్ఛత్వాన్ని పొందాడు, భ్రంశం అంటే భ్రష్టత్వాన్ని పట్టడం కదా, ఇంక మళ్ళీ బయటకు వచ్చేంత వాడికి అంతా కూడా సుఖ దుఃఖాలతో కలయిక ఉంటుంది. సో అత్ర పరమాత్మ వేదితవ్యతయా శ్రావ్యతే. ఎక్కడికి పోయాడో, ఎక్కడ ఉన్నాడో, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో ఆ తత్వాన్ని తెలుసుకోమన్నాడు కానీ ఇంకో వేరేదాన్ని తెలుసుకోమని చెప్పలేదు అక్కడ. అపిచ ఏవమేకే శాఖనో వాయుస్నేన ఇదేమో జైమిని మహర్షి యొక్క అభిప్రాయం అయిపోయింది. ఈ వాజస్నే దీనిలోనే ఇంకా వేరే శాఖ వాళ్ళు ఒక మాట చెప్తా ఉంటారు. ఏంటిది అది అంటే అస్మిన్నేవ బాలాకి అజాతశత్రు సంవాదే, ఈ బాలాకి అజాతశత్రు సంవారంలోనే ఇంకొక శాఖ వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటిదంటే విజ్ఞానమయ శబ్దేన జీవమామ్నాయ తద్ వ్యతిరిక్తం పరమాత్మానం ఆమనంతి. విజ్ఞాన శక్తి చేతనమో జీవుని చెప్పి దానికి భిన్నమైంది పరమాత్మగా చెప్తుంది అని వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్తూ ఏష విజ్ఞానమయ పురుష వైష తదాభూతు కుత యథాగాతు అన్నారు. ఈ విజ్ఞానమైన పురుషుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని వాళ్ళ యొక్క అభిప్రాయము అక్కడి నుంచి చెప్పి ఇది ప్రశ్నే ప్రతివచనేపి ఏషో అంతర్హృదయాకాశ తస్మిన్ శేతే. ఈ లోపల ఏ ఆకాశం వీళ్ళొక శాఖ. వాళ్ళేమో సుప్తాంలో ఎక్కడికి పోయాని వాళ్ళు చెప్పారు ఆచార్యుడు, ఎవరు జైమిని ఆచార్యులు. అందులోనే ఇంకొక శాఖ వాళ్ళు ఏమంటారంటే జీవుడు ఈ విజ్ఞానమయ శబ్దం చేత చెప్పబడే జీవుడు ఎక్కడికి పోయాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వచ్చాడు అనే ప్రశ్నకు ప్రతివచనం అంటే ఏషో అంతర్హృదయ ఆకాశ. ఈ అంతరంలో ఏ హృదయాకాశంలో ఉందో ఆ ఆకాశంలోకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి పడ్డాడు. ఎట్లయితే ఏమి అతయేవ ఆకాశ స్వరూపం. మొత్తానికి ఆకాశం అంటే అది పరమాత్మ యొక్క స్వరూపము. అక్కడే నిద్రపోయాడు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చాడు. ఆకాశ శబ్దస్య పరమాత్మని ప్రయుక్త. దహర ఉత్తరేభ్యానం ఉంది కదా, దహరో అస్మిన్ అంతరాకాశ. దహరాకాశమే పరమాత్మకు సంబంధించి చెప్పబడింది కాబట్టి అట్లా చెప్పినా ఇట్లా చెప్పినా పరమాత్మకు సంబంధమే కానీ జీవునికి సంబంధం లేదు, ప్రాణానికి కూడా సంబంధము లేదు అనే విషయము ఆ శాఖ వాళ్ళు చెప్పినా, జైమిని ఆచార్యులు చెప్పినా, వేదాంత వాక్యాలు చెప్పినా పరమాత్మ యందే ఉండి పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరమాత్మ నుంచి మళ్ళీ బయటికి వస్తున్నారనే జీవాన్ని బోధిస్తున్నా. దాన్ని తెలుసుకోవాలి. దాని యొక్క కర్మ ఏంది అంటే సమస్త జగత్తును సృష్టి చేసే కర్మ. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్నట్టయితే వాడు సామ్రాజ్యాధిపత్యాన్ని పొందుతాడనే విషయాన్ని నిర్ణయించి చెప్పారు. సర్వ ఏవ ఆత్మనో విచ్చరంతి చ ఉపాధి మతాం ఆత్మానం అన్యతో విచ్చరణం ఆత్మానం అనంతః పరమాత్మనమేవ కారణత్వేన ఆమనంతీతి గమ్యతే. అందువల్ల నిష్కర్ష రూపం చెప్పారంటే సర్వ ఏవ ఆత్మనో విచ్చరంతి అంటే సమస్త జగత్తంతా కూడా ఆత్మ నుంచే ఉచ్చరంతి అంటే ఉత్పన్నమవుతుంది. సమస్త చరాచర జగత్తంతా కూడా ఆత్మ నుంచే ఉత్పన్నమవుతుంది. ఉపాధి మతాం ఆత్మానం అన్యతో, ఉపాధి కలిగిన ఆత్మ కంటే భిన్నమైంది ఏంటిది? విచ్చరణం ఆమనంతం పరమాత్మానమేవ. ఉత్పత్తి అయ్యే వాటికి సమస్తము ఉత్పన్నమవుతుందన్నారు కదా. ఉపాధి కలిగిన సమస్త జీవుల కంటే భిన్నమయ్యి ఆ ఉత్పత్తి కారణమైంది ఏంటిది అంటే పరమాత్మ మాత్రమే అని, అదే కారణత్వేన ఆమనంతి ఇది గమ్యతే. అదే సమస్తానికి కారణము అనేది మనకు తెలియవస్తుంది. ఉపాధి చేత భిన్నమై ఉపాధులన్నిటికి కారణభూతమై దాని నుంచే వస్తున్నట్టుగా ఈ విధంగా మనకు తెలియవస్తుంది అని ఆ రూపంలో అయినా ఈ రూపంలో అయినా పరమాత్మ స్వరూపమే అనేది నిర్ధారణ అయింది. ప్రాణ నిరాకరణస్యాపి సుషుప్త పురుషోత్థాపనేన ప్రాణశబ్దాది వ్యతిరిక్తోపదేశో అభ్యుపగయ. ఇప్పుడు జీవుని గురించి నిరాకరణ చేశారు. ఈ విధంగా చెప్పినందువల్ల ప్రాణ నిరాకరణస్యాపి ప్రాణం కూడా కాదు అనే దానికి కూడా ఏంటిదంటే సుషుప్త పురుషోత్థాపనేన నిద్రపోయి
ఉన్న పురుషుణ్ణి లేపిన దాన్ని బట్టే ప్రాణం కూడా కాదు అనేది నిర్ధారణ ఏంది కదా. ఆయన అటు జీవుడు కాలేదు, నిద్రపోయిన వాడిని లేపినందువల్ల ఇటు ప్రాణం కూడా కాలేదు, దానికి కూడా సమాధానం చెప్పినట్టు అయింది అనేదాన్ని ఈ విషయంగా ఈ బాలాఖ్యాధికరణాన్ని సమన్వయ రూపంలో సమస్తము జగత్తుకు కారణము పరమాత్మే, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనే విషయాన్ని పూర్తి చేశాడు. వాక్యాన్వయాధికరణం, వాక్యాన్ని అన్వయం చేయడం మొదటి నుంచి అన్వయం అవుతుంది. బృహదారణ్యకే మైత్రే బ్రాహ్మణే అధీయతే నవారే పత్యు కామాయ పత్యు ఇది ఉపక్రమ నవయ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్యో మైత్రేయ ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేనేదం సర్వం విదితం. ఇలాంటి ఆఖ్యాయిక బృహదారణ్యోపనిషత్తులో మనకు కనిపిస్తుంది. యాజ్ఞవల్క్యుడు ఋషీశ్వరుడు, ఆయనకి 2 భార్యలు మైత్రేయి కాత్యాయని. సరే, నేను వానప్రస్థానికి వెళ్ళదలుచుకున్నాను, నా ఆస్తినంతా కూడా మీ 2కి పంచిస్తాను, తీసుకోండి అంటే, మీరిచ్చే ఆస్తి ద్వారా మీరు దేని కొరకైతే వెళుతున్నారో అది నాకు వస్తుందా అంటే, దాని ఆశ కూడా పెట్టుకోకు అన్నాడు. దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి, అంటే మీరు దేని కొరకైతే పోతున్నారో, దేన్నైతే సంపాదించాలనుకుంటారో అదే నాకు కావాలా, ఇది నాకు వస్తు అని అంటుంది మైత్రేయి పెద్ద భార్య. చిన్న భార్య అంటుంది మీరిద్దరు వెళ్ళిపోండి, ఉన్నదంతా నాకు ఇవ్వండి అంటుంది చిన్న భార్య. 2 ఒకే భర్తకు భార్యలైన సంస్కారాలు వేరు. సరే, దేని గురించి వెళ్ళాడు? ఆత్మతత్వాన్ని గురించి వెళ్ళాడు కాబట్టి అది నాకు కావాలని అడిగింది కాబట్టి ఆత్మతత్వాన్ని బోధిస్తాడు. ఆ ఘట్టంలోనే ఇదొక మాట. నవారే పత్యుక్కామాయ ఇది ఉపక్రమ్య పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి అని. ఇట్లా ఒకరొకటి. పతి కొరకు పతి తనకు ప్రియం కాదు, తన కొరకే పతి ప్రియుడవుతాడు. అట్లాగే విత్తం కొరకు తాను ప్రియుడు కాదు, తన కొరకే విత్తం ప్రియ అవుతుంది. పుత్రులు కూడా తన కొరకే ప్రియం అవుతారని. ఆత్మనస్తు కామాయ అంటే సమస్త లోకాన్ని తన కొరకే కోరుకుంటారు కానీ వాళ్ళ కొరకు వీళ్ళు ఉండరు అని. ఒక్కొక్క దాన్ని లెక్క పెట్టుకుంటూ మొత్తం చెప్పుకుంటూ వచ్చు. ఆఖరికి ఇవన్నీ కూడా చెప్పి ఆత్మతత్వాన్ని గురించి బోధిస్తాడు. ఉపక్రమం ఏంటిది? నవారే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ప్రారంభం చేసి నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియ భవతి. ఒకటొకటి లెక్క పెట్టారన్నాం కదా. సర్వస్య కామాయ అంటే సర్వం కొరకు తన కొరకు సర్వాన్ని వినియోగం చేసుకుంటాడు అని లోకంలో. అంతే కదా. మీరందరిని ప్రేమిస్తున్నారంటే ఎందుకొరకు? భవిష్యత్తులో మేము బాగా ఉంటాను కదా. భర్తను ప్రేమించినా, పిల్లల్ని ప్రేమించినా, డబ్బును ప్రేమించినా, బంధువును ప్రేమించినా మనకు కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు అని. కష్టం రాకుండా ఉండాలని. అంతేనా? ఇంకేమనుందా? అంతేను. అందుకొరకు సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి అన్నారు. సర్వస్య కామాయ అంటే నీవు సర్వాన్ని కోరుకుంటున్నావు కాబట్టి నీ కొరకు ప్రియంగా ఉంటుంది, కానీ వాళ్ళ కొరకు నీవు లేవు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు అంటే నీ కొరకు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ కొరకు ప్రియం భవతి అన్నారు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇప్పుడు మన కొరకు ప్రపంచం ఉందా? ప్రపంచం కొరకు మనం ఉన్నామా? మన కొరకు, మన సుఖం కొరకు ప్రపంచాన్ని కోరుతున్నాం కానీ ప్రపంచం కొరకు మనం లేము. సమస్త బ్రహ్మాండాలను ప్రేమిస్తున్నా అంటే ఎందుకొరకు? తన సుఖం కొరకే కదా. ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు అదే. అట్లాగే భార్యను భర్త ప్రేమించినా తన సుఖం కొరకే, భర్త భార్యను ప్రేమించినా, పిల్లల్ని ప్రేమించినా, డబ్బును ప్రేమించినా వగైరా వగైరా అంతా కూడా ఆత్మనస్తు కామాయ తన యొక్క సుఖం కొరకే అందరినీ కోరుకుంటూ ఉంటాడు. ఈ విధంగా జీవస్తి చెప్పిన తర్వాత ప్రియం భవతి ఆత్మవారి ఆ ఆత్మను చూడాలి అని. ఆత్మనస్తు కామ అంటే తన స్వయం కొరకు కదా. తాను స్వయం ఎవరు దాన్నే తెలుసుకోవాలి. ఆత్మనస్తు కామాయ అన్నాడు కదా, అంటే తన కొరకు లేదా ఆత్మ కొరకు ప్రేమ అవుతుంది అన్నారు కాబట్టి ఆత్మ వారి ద్రష్టవ్య ఆత్మని చూడాలి అంటే తెలుసుకోవాలి. ఫలాని వాళ్ళని మీకు తెలుసా అంటే తెలియదు అంటాం. వాళ్ళకి ఇది అంటే వాళ్ళని గురించి తెలుసుకోవాలి కదా మొదలు. అట్లాగే సమస్త బ్రహ్మాండాలంతా కూడా ఆత్మకే ప్రియమవుతాయి, ఆత్మ కొరకే ఉన్నాయి అంటే ఆత్మ ఏంటిదో తెలుసుకోవాలా వద్దా? ద్రష్టవ్య అంటే చూడాలని అర్థం వస్తుంది. చూడాలంటే ఏంటి? తెలుసుకోవడమే కదా. దీన్ని చూస్తున్నాం అంటే దీన్ని తెలుసుకుంటున్నాం, దీన్ని వింటున్నాం అంటే దీన్ని తెలుసుకుంటున్నాం వగైరా వగైరా.
మరి చూడాలంటే ఏం చేయాలా, తెలుసుకోవాలంటే ఏం చేయాలా, దానికి ఉపాయం చెప్పాడు. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసవ్యో. మొదలు శ్రవణం చేయాలి ఆత్మను గురించి. శ్రవణం చేయకుండా, విషయం తెలియకుండా ఒక వస్తువు యందు ఆకాంక్ష కలగదు. ఆకాంక్ష కలగకుండా మననం జరగదు. మననం జరగకుండా నిధిధ్యాస కోరుదురదు. అందుకొరకు మొదలేంటిది, అందుకొరకు జానాతి ఇచ్చది కరోతి, తెలుసుకుంటాడు, కోరుకుంటాడు, తర్వాత చేస్తాడు అనేది. అలాగే ఇక్కడ కూడా మొదలు వింటాడు, మంతవ్య మననం చేయాలి, నిధిధ్యాసవ్య నిధిధ్యాసం చేయాలి అని. మైత్రేయ ఆత్మనోవ అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన సర్వం విదితం అన్నారు. ఈ ఆత్మను గురించి ఓ మైత్రేయి దర్శనేన అంటే చూసినందువల్ల, అంటే తెలుసుకున్నందువల్ల, దాని గురించి విన్నందువల్ల, దాని గురించి మననం చేసినందువల్ల, దాని యొక్క విజ్ఞానం కలిగినందువల్ల సర్వం విదితం, ఈ సమస్తం కూడా తెలియబడుతుంది అన్నారు. అంటే ఏక విజ్ఞానైనా సర్వ విజ్ఞానం భవతి అని ఎన్నిసార్లు ఉన్నాం కాబట్టి ఒకదాన్ని తెలుసుకున్నందువల్ల సర్వం తెలియబడుతుందని అక్కడి ప్రక్రియ ఈ విధంగా చెప్పబడింది. ఇది తత్ర ఏతది విచికిత్సతే, ఈ యొక్క ప్రకరణములో ఈ సందేహము కలుగుతుంది. ఏమని, విజ్ఞానాత్మైవాయం ద్రష్టవ్య శ్రోతవ్యత్వాది రూపేణ ఉపదిశ్యతే ఆహోస్థితి పరమాత్మ. విజ్ఞానాత్మను శ్రోతవ్యమంతవ్య నిధిధ్యాసేవ అంటున్నాడా, పరమాత్మను అది ఆత్మ ఇది ఆత్మ, ఆత్మనన్నారు కానీ ఇది అది నియమం లేదు కదా, విశేషం అని చెప్పారు అక్కడ, పరమాత్మ అని జీవాత్మ అని. అయితే విజ్ఞానాత్మను ద్రష్టవ్య శ్రోతవ్యమంతవ్య చేయాలా, పరమాత్మను ద్రష్టవ్య శ్రోతవ్యమంతవ్య చేయాలా అనేది సందేహం కలుగుతుందా లేదా? ఎందుకు కలుగుతుంది? కుతః ఎందుకు కలుగుతుంది అని అంటావేమో. పునరేష విచికిత్స, ఎందుకు ఈ సందేహం కలుగుతుంది అని ఒకవేళ అడుగుతావంటే, ప్రియ సంశ్రీచితేన ఆత్మన భోక్తృపక్రమాది విజ్ఞానాత్మోపదేశ ఇది ప్రతిభాతి. ఎందుకంటే తన కొరకే ప్రియం అవుతుంది. అంటే ప్రియమయ్యేది జీవాత్మక పరమాత్మక? జీవాత్మకే కదా. అందుకొరకు భోక్తృని గురించి చెప్పబడిందే కానీ భోక్తృ అతిక్తమైన వస్తువుని గురించి చెప్పింది కాదని తెలుస్తుందా లేదా? ప్రశ్న సమంజసమైందా కాదా? ఎందుకంటే సమస్త లోకం తనకో ప్రియం అవుతా అంటే తన అంటే ఎవరు? భోక్త. భోక్త కొరకే సర్వం ప్రియం అవుతుందని చెప్పినందువల్ల తథాత్మ విజ్ఞానం సర్వవిజ్ఞానోపదేశాత్ పరమాత్మోపదేశ ఇది కిం తావత్ ప్రాప్తమో. సర్వవిజ్ఞానోపదేశాత్ అంటే ఆత్మవిజ్ఞానం చేత, సర్వవిజ్ఞానోపదేశాత్ పరమాత్మోపదేశ ఇది, లేదా ఆత్మవిజ్ఞానం చేత సర్వము తెలియబడుతుందని ఉద్దేశించేది చెప్పినందువల్ల ఇక్కడ పరమాత్మని గురించి చెప్పబడింది అని కూడా తెలుస్తుంది. భోక్తను గురించి చెప్పినందువల్ల జీవాత్మ గురించి చెప్తుంది. ఒకదాన్ని తెలుసుకున్నందువల్ల సర్వము తెలియబడుతుందని పరమాత్మ గురించి ఉపదేశించేయబడింది అని రెండు మనకు వచ్చినాయి. భోక్తృత్వం వచ్చినందువలన జీవాత్మని, ఒకదాన్ని తెలుసుకున్నందువల్ల సర్వం తెలియబడుతుందనో పరమాత్మ గురించి వచ్చింది. ఈ రెండిట్లో ఏది నిర్ణయము అనేది సందేహం కలుగుతుంది. ఒక ప్రశ్న ఏంటిది? భోక్త సర్వం ప్రియం భవతి అన్నప్పుడు ప్రియం వరకు పోతుంది భోక్తకే, కాబట్టి భోక్తతిక్తమైన పరమాత్మ కలిగేదాన్ని వీల్లేదు కాబట్టి భోక్త వచ్చాడు. అయితే పరమాత్మ ఒక తత్వం తెలుసుకున్నందువల్ల సర్వం తెలియబడుతుందంటే పరమాత్మ గురించి కూడా చెప్పబడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏమి అనేది విజ్ఞానోపదేశ ఇది. దానిలో పూర్వపక్షం వేస్తున్నాడు, విజ్ఞానాత్మని గురించే తెలుసుకోవాలి అని చెప్తోంది. కస్మాత్ ఉపక్రమ సామర్థ్యాదు, ప్రారంభం చేసిన సామర్థ్యం చేత. ప్రారంభం చేశాడు అంటే నవార్యపత్తు కామాయా అని కోరికను గురించి ప్రారంభం చేశాడు కదా. కోరిక ఎవరికి కలుగుతుంది? విజ్ఞానాత్మకు కలుగుతుంది. దాని ఉపక్రమం చేసినందువల్ల పతిజాయా పుత్ర విత్త హి భోగ్యభూతం, ఇవంతా కూడా భోగ్యభూతం. పతి, జాయ అంటే భార్య, పుత్రులు, విత్తం అంటే ధనము, ఇదంతా కూడా ఏదైతే చెప్పబడుతుందో అదంతా కూడా భోగ్యభూతం. సర్వం అంటే భోక్తకు అనుభవయోగ్యమైన ఒకటికో ఈ సమస్త ఒకటి కాదని కదా ఇవన్నీ లెక్క పెట్టేశారు. మొత్తము ఏదేది ప్రపంచంలో మనకు గోచరమవుతుందో ఇంద్రియాలకు అదంతా కూడా భోగ్యజాతము. ఆ భోగ్యజాతం అంతా కూడా జగత్మార్థతయా
ప్రియం భవతీతి ప్రియం సంసూచితం భోక్తారం ఆత్మానం ఉపక్రమ్య అన్నారు. ఇది జగదాత్మార్థత్వం అంటే జగత్తంతా కూడా ఆత్మార్థం. జగత్తు అంటే ఏంటిది? జగత్తులో ఉన్న పదార్థాలన్నీ కూడా ఆత్మ కొరకే అంటే భోక్త కొరకే ప్రియమవుతుంది అని ప్రియాన్ని గుర్తు చేసినందువల్ల భోక్తారం ఆత్మానం ఉపక్రమ్య భోక్త స్వరూపమైన జీవాత్మను ప్రారంభం చేశాడు. పరమాత్మ ప్రారంభము చేయలేదు. అనంతరం ఇదమాత్మనో దర్శనాది ఉపదిశ్యమానం. ఆ ఆత్మను విజ్ఞానాత్మను ప్రారంభం చేసి దాని తర్వాత ఈ ఆత్మను తెలుసుకున్నందువల్ల అనేది మొదలుపెట్టాడు. కస్య అన్యస్య ఆత్మనా స్యాత్. ఏదైతే ప్రారంభం చేశాడో దాని గురించి చెప్పబడుతుంది కానీ ఇంకొక దాని గురించి చెప్పేదాన్ని కాదు కదా. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ప్రారంభం చేశామంటే దాని గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటాము. ఏమి ఇన్ని ఉన్నాయి, ఇవ్వడం సన్నిహితంగా ఉంది. సాధారణ శబ్దం చేత చెప్పబడింది, విశేష ఉపాదానం విశేష వక్తవ్యం కూడా చెప్పబడింది.